వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తమిళనాడు రాజకీయాల్లో అన్నామలై చుట్టూ మళ్ళీ పెద్ద చర్చ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత భారతీయ జనతా పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి సమావేశాలు ఇప్పుడు బయటకు వస్తూ ఉండగా, ముఖ్యంగా ఇందులో అన్నామలై మద్దతుదారులు పార్టీ వ్యూహాల మీద తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ల వాదన ప్రకారం అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడం ద్వారా బీజేపీ తన స్వతంత్ర రాజకీయ శక్తిని తానే బలహీనపరుచుకుంది అనేది వాళ్ళ అభిప్రాయం. అన్నామలై మద్దతుదారులు సోషల్ మీడియాలో పంచుకుంటున్నటువంటి ఈ గణాంకాలే ఇప్పుడు చర్చకి కేంద్ర బిందువుగా మారాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తమిళనాడులో ఒంటరిగా పోటీ చేసినప్పుడు దాదాపు 11.24% ఓట్లు సాధించింది. అనేక సందర్భాల్లో అనేక నియోజకవర్గాల్లో ఏఐడిఎంకేని 3వ స్థానానికి నెట్టి బీజేపీ 2వ స్థానంలోకి వచ్చింది. ఆ ఫలితాలు పార్టీ భవిష్యత్తుకి ఆశలు కూడా కలిగించాయి అంటున్నారు. కానీ తాజాగా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్న తర్వాత బీజేపీ ఓట్ల శాతం 2.97% పడిపోవడం పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ముఖ్యంగా ఊటీలో మాత్రమే విజయం సాధించడం, మిగతా కీలక నేతలంతా ఓటం పాలవడం వల్ల పొత్తు వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువైంది అనేటువంటి ఒక బలమైన వాదన అక్కడ వినిపిస్తోంది. ఇక అన్నామలై లేకుండా తమిళనాడులో బీజేపీకి స్పష్టమైనటువంటి దిశ కనిపించలేదు అని, ఆయన దూకుడు రాజకీయ శైలి ప్రత్యర్థులకు నేరుగా కౌంటర్లు ఇచ్చే తీరు యువతలో పార్టీకి ఉన్నటువంటి గుర్తింపు తీసుకొచ్చింది అని ఆయన మద్దతుదారులు చెప్తున్నటువంటి విషయం. ఎన్నికలకు దాదాపు 500 రోజుల ముందే అభ్యర్థులను ప్రకటించి బూత్ స్థాయిలో బలమైన నిర్మాణం చేపట్టాలని అన్నామలై ముందుగానే సూచించారు అని, కానీ పార్టీ ఆ దిశగా కూడా వెళ్ళలేదు అనేది వాళ్ళు గుర్తు చేస్తున్నారు. తమిళనాడు యువత ఇప్పుడు మార్పు కోరుకుంటోందని, అదే కారణంగా విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కళగంకి పెద్ద ఎత్తున మద్దతు లభించింది అనేది అన్నామలై మద్దతుదారుల విశ్లేషణ. సో వాళ్ళ అభిప్రాయం ప్రకారం తమిళనాడులో డిఎంకే అన్నాడీఎంకే రాజకీయాలకి భిన్నమైన ప్రత్యామ్నాయాన్ని నిర్మించే సామర్థ్యం ఆయనకి మాత్రమే ఉంది అని భావిస్తున్నారు. విజయ్ పార్టీ కూడా చివరికి ద్రవిడ రాజకీయాలనే కొనసాగిస్తోంది అని, సిద్ధాంతపరంగా బీజేపీకి నిజమైనటువంటి ప్రత్యామ్నాయం కాదని వాళ్ళు వాదన. అందుకే యువతలో పెరుగుతున్నటువంటి అసంతృప్తిని బీజేపీ వైపు మళ్లించగలిగే నాయకత్వం అన్నామలైది మాత్రమే అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్ తమిళనాడులో బీజేపీ ఇకపై ద్రవిడ పార్టీలపై ఆధారపడకుండా స్వతంత్రంగా ఎదగడానికి ప్రయత్నించాలి. అందుకోసం అన్నామలై నేతృత్వంలో కొత్త టీంని ఏర్పాటు చేసి బూత్ స్థాయి నుంచి పార్టీని పునర్నిర్మించాలి అనేటువంటి అభిప్రాయం బలపడుతోంది. సోషల్ మీడియా నుంచి గ్రౌండ్ క్యాడర్ వరకు కూడా ఆయనకి ఉన్న ఆదరణని పార్టీ సరిగ్గా ఉపయోగించుకుంటేనే తమిళనాడులో దీర్ఘకాలిక రాజకీయ స్థానం సంపాదించగలం అనేది ఆయన మద్దతుదారుల నమ్మకం. మొత్తానికి బీజేపీ తమిళనాడులో జరుగుతున్నటువంటి చర్చ కేవలం లీడర్షిప్ చేంజ్ గురించి మాత్రమే కాదు, పొత్తుల రాజకీయాల లేక స్వతంత్ర రాజకీయ పోరాటమా అనే భవిష్యత్ వ్యూహం మీద జరుగుతున్నటువంటి పెద్ద అంతర్గత మథనంగా ఇది కనిపిస్తోంది. మరి బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది? ఇంకొక పక్కన ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకి అన్నామలైని నామినేట్ చేసి కేంద్రంలో కీలకంగా తీసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారనేది కూడా తెలుస్తున్నటువంటి అంశం. మరి అన్నామలైని తమిళనాడులో ఉంచుతారా, లేదు నేషనల్ లెవెల్కి తీసుకెళ్తారా? బీజేపీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.